కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాత్రమే చేస్తుందని మాజీ మంత్రి షబీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రంలోని ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరపున నిర్వహిద్దామని, కుటుంబ సభ్యులను తీసుకుని కవిత కర్ణాటక రావాలని షబీర్ అలీ సవాల్ విసిరారు. అబద్ధాలు చెప్పినందుకు ఈజ్ మాస్టర్. అమిత్ షా గారు, మోదీ గారు 9 సంవత్సరాలు हम इनको फौरी बहुत जल्द जेल को भिजाएंगे. इनकी बेटी कविता ने 100 करोड़ रुपए का लिखकर धंधा किया है. हम बहुत जल्दी कालेश्वरम के अंदर करप्शन में डालेंगे. बोलते ना ఇట్లా మాట్లాడుకుంటా టైం కలిసి వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి కేసీఆర్ మార్చేయమంటే మార్చేసి కిషన్ రెడ్డిని తీసుకొచ్చుకుని వాళ్ళ పార్టీ ఇష్టం వాళ్ళు ఏమైనా కానీ మీరు నిజాయితీ ఉంటే ప్రధానమంత్రి వాళ్ళు 10 సార్లు చెప్పినాక ఎందుకు ఎంక్వైరీ అయితే లేదు, ఎందుకు సిబిఐ పడతలేదు, కేసు అయిన వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఈడీ కేసులు అయిన చార్జ్ షీట్స్ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ పేలున్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేసి అంటే మీది బంధము గట్టి బంధం ఉంది, ఒప్పందం అయిపోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణీత చేవళ్ళ ప్రాజెక్ట్ దాని పేరే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టేశారు. సరే దేవుడి పేరు పెట్టినారని ఏమంటలేరు. మీకంతా గౌరవం ఉంటే